హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఈరోజు మన ఛానల్లో ఏం చూడబోతున్నామంటే న్యూ బోర్న్ బేబీస్ పెట్టుకొని తల్లులు ఇబ్బంది పడుతుంటారు. మార్నింగ్ ఎక్కువసేపు నిద్రపోతుంటారు, నైట్ టైం అసలు నిద్రపోరు అనేసి. సో నేను ఒక రొటీన్ ఫాలో అవుతున్నాను, అది నాకు బాగానే యూస్ అవుతుంది. సో దాన్ని నేను మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో బేబీని మార్నింగ్ పూట కూడా ఎలా పడుకోబెట్టాలి అని చాలా టిప్స్ చెప్పాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీ టైంలో మనం మార్నింగ్ అటు ఇటు తిరుగుతుంటాం కాబట్టి బేబీకి ఉయ్యలు ఊపినట్టు ఉంటుంది. సో ఆ టైంలో బాగా నిద్రపోతుంటారు. ఇక మనం నైట్ టైం రిలాక్స్ అయ్యి పడుకున్నప్పుడు వాళ్ళు పడుకోరనమాట, మేల్కొని ఉంటారు. అందువల్ల వాళ్ళకి మార్నింగ్కి నైట్కి తేడా తెలియదు. సో మనమే అలవాటు చేయాలి. ఎలాగంటే మార్నింగ్ టైంలో బేబీస్ని లైటింగ్ ఎక్కువగా ఉన్న చోట మాత్రమే పడుకోబెట్టాలి. ఇలా కింద సాపో దుప్పటో వేసి బేబీని పడుకోబెట్టి ఆడించుకోండి. లేదా బేబీ ర్యాకర్స్ ఉన్నాయి, వాటిలో అందున పడుకోబెడితే ఆ బొమ్మలు అవి చూస్తూ ఆడుకుంటుంటారు. ఇవి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. లేదంటే ఇంట్లో ఉండే వాళ్ళని బేబీ దగ్గర కూర్చొని మాట్లాడిస్తూ ఉండమనండి. ఇలా చేయడం వల్ల కూడా పగలు రాత్రికి తేడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈవినింగ్ టైం స్నానం చేయించడం. ఇలా బాగా మసాజ్ చేస్తూ స్నానం చేయించడం వల్ల అలసిపోయి బాగా నిద్రపోతారు. బేబీస్ ఎప్పుడు పడుకొని ఉంటారు కాబట్టి బాడీ పెయిన్స్ అయ్యి ఉంటాయి. కాబట్టి టైం ఉంటే ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేస్తే వాళ్ళు హాయిగా పడుకుంటారు నైట్ టైమ్స్. పగలు నిద్రపించేటప్పుడు డైపర్స్ వాడకుండా కాటన్ క్లాత్స్ వాడి లైటింగ్ ఉన్న చోట పడుకోబెట్టాలి. పడుకొని లేసాక వెంటనే పాలు తాగిచ్చి మళ్ళీ పడుకోబెట్టుకోకుండా కాసేపు మేల్కోబెట్టాలి. నిద్రకి మధ్యలో గ్యాప్ ఇచ్చి పడుకోబెట్టడం వల్ల కూడా నైట్ బాగా నిద్రపోతారు. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు క్లాత్ బదులు డైపర్ వేసి పడుకోబెట్టాలి. అలా అయితే మాటికి లేకుండా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన టిప్ ఏంటంటే నైట్ బేబీని పడుకోబెట్టే ముందు కడుపు నిండా పాలు తాగించి అలాగే భుజాన వేసుకొని తట్టి తేపిన తర్వాత పడుకోబెట్టాలి. పాలు తాగినప్పుడు గాలి మింగుతుంటారు. అలాగే పడుకోబెడితే కడుపులో గ్యాస్ చేరి మాటికి లేచి ఏడుస్తుంటారు. కాబట్టి తేపించి పడుకోబెట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా బాగా నిద్రపోతారు. ఇంకొక టిప్ ఏంటంటే బేబీని వెచ్చగా పడుకోబెట్టాలి. అలాగే నైట్ పడుకునేటప్పుడు లైటింగ్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంతే అండి. ఈ టిప్స్ అన్నీ 2 months బేబీ నుంచి 6 months బేబీ వరకు యూస్ అవుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. కాబట్టి ఈ టిప్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు కనుక యూస్ అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.